అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు రూపాయి విలువ మరింత పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా రికార్డు స్థాయిలో రూపాయి విలువ పడిపోయింది. ఇప్పుడు 91 రూపాయలు చెల్లిస్తే గానీ ఒక డాలర్ ఎక్స్చేంజ్లో కొనుక్కోలేని పరిస్థితి. అంటే ఈ 91 రూపాయలు ఒక డాలర్, ఈ రికార్డు స్థాయి అనేది, అంటే ఇంత 90 రూపాయలు దాటిన అతి కొద్ది రోజుల్లోనే 91 రూపాయలకి రూపాయి విలువ డాలర్తో పోలిస్తే పడిపోయిందనమాట. అంటే మనం ఒక 91 రూపాయలు చెల్లిస్తే కానీ ఒక డాలర్ని మనం ఎక్స్చేంజ్లో తీసుకోలేం. మనకు తెలుసు, మనం అంతర్జాతీయ లావాదేవీలని ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేస్తుంటాం ఎక్కువగా మనం డాలర్లోనే పే చేయాలి. ఈ డాలర్స్లో పే చేయడానికి చాలా రూపాయలు పే చేయాల్సిన పరిస్థితి అనమాట. అంటే మనం డాలర్స్లో ఏది కొనుక్కోవాలన్నా సరే దానికి ఎక్కువగా మనం రూపాయలు పే చేయాలన్నమాట. రూపాయి ఇంత రికార్డ్ స్థాయిలో పతనమవుతుంటే అది మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపించింది అనమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం కనుక మనం చూసుకుంటే కనుక ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేట్ 87 అనమాట. ఇప్పుడు 91 అయిపోయింది. అంటే విత్ ఇన్ కొన్ని మాసాల్లోనే మనకి ఇంత తేడా కనిపిస్తుంది అనమాట.